హలో అందరికి ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. సో మేమైతే ఈ పూజ అనేది ఈ వినాయకుడు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట. ఈరోజు వెళ్తున్నాము. పూజకు కావాల్సిన ప్రసాదాలు, నైవేద్యాలు, పూలు, పండ్లు అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నామన్నమాట. గరక కూడా తీసుకొని వెళ్ళాము. మా ఇంటి ముందే అవైలబుల్ ఉంది కాబట్టి నేను అవి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత ఇంకా అక్కడికైతే నెరవేరింది. సో యాక్చువల్గా పూజ అనేది ఇప్పుడు 4 అవుతుంది టైము. ఇప్పుడు వెళ్ళి అక్కడ పూజ చేయించి నైవేద్యం అనేది సమర్పించి రావాలి. అండ్ ఆల్సో అన్నదానం కూడా ఉంది ఈరోజు, అక్కడే తినేసి రావాలన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళేసరికి 4:30 అయింది. ఎందుకంటే పక్కనే కాబట్టి తొందరగానే వెళ్ళిపోయాము. ఇంకా దాని తర్వాత మేము వెళ్ళి అక్కడ కొంచెం సేపు వెయిట్ చేసేసరికి ½ అన్ అవర్ అయింది. ఆ తర్వాత అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేశారు. మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ గణపతి పూజ అన్నమాట. అందుకే కొంచెం స్పెషల్గానే అనిపించింది. అందులో ఏం జరిగిందంటే పూజారి కంప్లీట్ పూజ మా బాబుని ఒళ్ళో పెట్టుకునే చేశాడనమాట పూజ. సో నాకు అది కొంచెం స్పెషల్గా అనిపించింది. ఆ తర్వాత మేము 4 ఫ్యామిలీస్ అయితే చేపించాము పూజ. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం సమర్పించి మేము పుచ్చుకొని కొబ్బరికాయలు కొట్టేసి కంకణాలు కట్టుకొని ఇంకా కూర్చున్నామన్నమాట. అలా మా బాబుకి ఒకసారి పైన దేవుని దగ్గరికి కూర్చోబెట్టి అలా దండం పెట్టించాను. వాడు వింతగా చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం కదా. సో వాడికి కొంచెం బొట్టు పెట్టేసి అలా కూర్చున్నాము. ఇంకా దాని తర్వాత మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నది ఎందుకంటే అన్నదానం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అన్నదానం అనేది ఎవరికైనా స్పెషల్గా అనిపిస్తుంది. మేమైతే ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నాము. ఇంకో ½ అన్ అవర్లో అయితే అన్నదానం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మా ఊర్లో మా తండలో ఉన్న వాళ్ళంతా వచ్చేస్తారనమాట. అరేంజ్మెంట్స్ కూడా అయిపోతున్నాయి. సో అప్పటి వరకు అయితే కొంచెం సేపు అలా కూర్చున్నాము, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత యాక్చువల్గా అన్నదానం అనేది ఫస్ట్ మేమైతే స్టార్టింగ్లోనే తినేసామన్నమాట. ఎందుకంటే మళ్ళీ చాలామంది వచ్చేస్తారు కదా అని మేము అక్కడే ఉన్నాం కాబట్టి అక్కడే తినేసాము. అన్నదానంలో అన్నం, పప్పు, సాంబారు, కర్రీ ఒకటి అండ్ ఒక స్వీట్, పులిహోర ఇవైతే పెట్టారు. ఇంకా చిన్నపిల్లలు అయితే మా ఇంట్లో అయితే కూర్చున్నారు. ఇంకా దాని తర్వాత అయిపోయిన తర్వాత ఇదైతే లడ్డూ పాట రోజు అనమాట. సో మా తండలో అయితే లడ్డు పాట అనేది చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఒకటి పెద్ద లడ్డు ఉంటుంది, ఇంకొకటి స్మాల్ లడ్డు, అది లక్కీ లడ్డు అనమాట. అది నేమ్స్ రాస్తారు. అంటే ఎవరికి అంటే నేమ్స్ రాసి చిట్టీలు తీస్తారనమాట. ఆ చిట్టీలో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే లక్కీ లడ్డు. సో అక్కడ కూర్చొని లక్కీ లడ్డు నేమ్స్ అయితే అందరు రాపించుకుంటూ ఉన్నారనమాట. తండలో ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం అంటే ఫ్యామిలీలో ఇప్పుడు మా ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నామనుకోండి, మేము మా 4 మెంబర్స్ నేమ్స్ అయితే అక్కడ రాపిస్తాం. ఈచ్ నేమ్కి 10 రూపీస్ ఇవ్వాలన్నమాట. అలా ఉంటుంది మా ఊర్లో. ఇంకా దాని తర్వాత లడ్డు ఇక్కడైతే కొద్దిసేపు డ్యాన్స్, సో అలా అయితే డ్యాన్స్ అయితే వేసుకుంటా అలా కొద్దిసేపు ఉన్నారు. చిట్టీలు రాయడం మొత్తం కంప్లీట్ అయ్యి అందరూ జనాలంతా వచ్చి కూర్చున్న తర్వాతనే లడ్డు పాట అనేది స్టార్ట్ చేస్తారు. మా తండలో వినాయక చవితి అంటే అసలు 9 days ఎలా గడిచిపోతుందో మాకే తెలియదు. ఎందుకంటే అంత బాగా జరిగిపోతుంది అనమాట. హడావిడిగా జాతరలాగా ఉంటుంది మా తండలో. అండ్ ఆల్సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తేడా లేకుండా డ్యాన్సులు అయితే వేస్తారు. ఇంకా లడ్డు పాట అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారనమాట. లాస్ట్కి మా బాబు కూడా డ్యాన్స్ అయితే వేశాడు. వాళ్ళ బాబాయ్ అయితే వేపిస్తున్నాడు వాడికి డ్యాన్స్ ఎత్తుకొని.
సో అనౌన్స్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. 5 మినిట్సే ఉంది. లక్కీ లడ్డు వాళ్ళకి చిట్టీలు ఎవరైనా రాయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. जय बोलो गणेश महाराज की జై. సో ఇక్కడైతే అందరికీ కామ్గా చేస్తున్నారనమాట. లడ్డు పాట స్టార్ట్ చేస్తున్నారు కదా, దానికోసం అయితే అందరినీ సైలెంట్గా ఉండమని చెప్తున్నారు. మోరియా जय बोलो गणेश महाराज के జై पार्वती पुत्र के జై జై. ఒకటోసారి जय बोलो गणेश महाराज की गणपति మోరియా ₹16 రెండోసారి కిషన్ నాయక్ గారు, సన్నా బాబ్లా నాయక్ గారు ₹16 మూడోసారి. మూడోసారి అనగానే లడ్డు అనేది ఆ నేమ్ ఎవరు ఫైనల్గా చెప్తారో వాళ్ళకైతే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. సో వాళ్ళకి కలర్ పూయడం, మళ్ళీ దాని తర్వాత లక్కీ లడ్డు తీస్తారు. ఇంకా లక్కీ లడ్డులో వచ్చిన నేమ్కి అయితే కలర్ పూసి వాళ్ళకి ఫిక్స్ చేస్తారనమాట. లడ్డు పాట అయితే 15,000 చేంజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లక్కీ లడ్డు కూడా వచ్చేసింది అనమాట. చిన్న బాబుకి అయితే వచ్చింది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి అయితే తీసుకెళ్లారనమాట. అక్కడ కూడా లడ్డు పాట ఊర్లో ఉన్న దేవుళ్ళ దగ్గర అన్ని దేవుళ్ళ దగ్గర అయితే లడ్డు పాట అయితే స్టార్ట్ చేశారనమాట. సో నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళారు. అక్కడైతే ఒక 8,000 చిన్న వినాయకుడు కాబట్టి 8,000 చేంజ్ వెళ్ళిందనమాట. తర్వాత ఇంకో వినాయకుడు, పెద్ద వినాయకుడు అనమాట, మా తండలో ఇక్కడైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే హెవీగా వెళ్ళింది, 31,000 చేంజ్ అయితే వెళ్ళిందనమాట. ఫస్ట్ రాగానే డ్యాన్స్ అయితే చేస్తున్నారు బాగా. ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత లడ్డు పాట అనేది
ఈ వినాయకుడి దగ్గరే నేను మా బాబు కోసమని మేము పాట పాడామన్నమాట. నేనైతే 10,000 చేంజే చెప్పాను. సో చాలా థ్రిల్గా అనిపించింది. ఇంకా చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే మా బాబుకి ఫస్ట్ ఇయర్ కదా. సో చెప్పుంటే బాగుండేదేమో, చాలా మిస్ అయిపోయానన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అసలు తీసుకొని ఉంటే బాగుండేది, ఎందుకంటే వాడికి స్వీట్ మెమరీ లాగా ఇచ్చి ఉండేదాన్నేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా. నా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు అలా తీసుకున్నారు నా పేరు మీద అని అయితే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా మా బాబుకి. అందుకోసం అలా అయితే అనిపిస్తుంది అనమాట. సో చాలా గోల్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇయర్కి చూద్దాం, అప్పుడు సిచ్యువేషన్ని బట్టి తీసుకోవడానికి అయితే ట్రై చేయాలని అయితే అనుకున్నాను. సో ఇక్కడైతే స్టార్ట్ చేశారనమాట లడ్డు పాట అనేది. సో ఇక్కడే మా బాబు పేరు ఇచ్చాము, తీక్షణ్ నాయక్ అని, సన్ ఆఫ్ సురేష్ నాయక్ అని అయితే ఇచ్చాము. जय बोलो गणेश महाराज की जय। भाइयों भाइयों साथी बात రుగ్లోత్ లక్ష్మణ నాయక్ గారు, సన్నాఫ్ చంద్ర నాయక్ గారు 2016 రూపాయలు. ఎవడి ఆంగే బాబు ఎవడియా రుగ్లోత్ రాజు నాయక్ గారు, సన్నాఫ్ దామ్లా నాయక్ గారు 5016 రూపాయలు. గుగ్లోత్ రాజు నాయక్ గారు, సన్నాఫ్ దామ్లా నాయక్ గారు 5016 రూపాయలు. ఒకటోసారి జై బోలో గణేష్ మహారాజ్ की जय बोलो गणेश महाराज की రాజు నాయక్ గారు, సన్నాఫ్ దామ్లా నాయక్ గారు 5016 రూపాయలు. ఒకటోసారి 10,500 రుగ్లోత్ దీక్షణ్ నాయక్ గారు, సన్నాఫ్ సురేష్ నాయక్ గారు 10,501 రూపాయలు. దీక్షణ్ నాయక్ గారు, సన్నాఫ్ సురేష్ నాయక్ గారు ఒకటోసారి. जय बोलो गणेश महाराज की एकदंतुनि के गणपति के गणपति को గుగ్లోత్ దీక్షణ్ నాయక్ గారు, సన్నాఫ్ సురేష్ నాయక్ గారు 10,501 రూపాయలు. So thanks for watching. Do like, share and subscribe to my channel Suryansh Monica. Bye. Stay tuned.